ట్రావెల్స్ బస్ ప్రమాదంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ బస్ ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎక్కడ ఎంతమంది ఎక్కారనే విషయాలు కొలిక్కొస్తున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసిన ఐ న్యూస్ పకడ్బందీ సమాచారాన్ని మీ ముందుంచుతోంది. హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో బయలుదేరింది. అక్కడి నుంచి నిర్మల్ వెళ్ళింది. అక్కడి నుంచి ఆర్మూర్, నిజామాబాద్ మీదుగా హైదరాబాద్ చేరింది. ఔటర్ రింగ్ రోడ్ మీదుగా వెళ్ళింది. జగిత్యాలలో ఇద్దరు బస్ ఎక్కారు. వాళ్ళ పరిస్థితి ఏంటన్నది తెలియడం లేదని అక్కడ వారు చెప్తున్నారు. నిర్మల్లో 4 ఎక్కారు. వాళ్ళలో ఒకరు బాగున్నారు, మిగతా ముగ్గురికి ఫోన్ నెంబర్లు అయితే స్విచ్ ఆఫ్ వస్తున్నటువంటి సిచ్యువేషన్. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా. ప్రశాంత్, మనం చూస్తున్నాం ఏదైతే మార్కాపురం దగ్గర జరిగినటువంటి బస్ ఇన్సిడెంట్ లో ఎక్కడ ఎంతమంది ఎక్కారు, ఎంతమంది బస్ లో ఉన్నారు, చనిపోయిన వారి వివరాలు ఇంకా ఏది ఒక కొలికి రానటువంటి సిచ్యువేషన్. డీటెయిల్స్ అంటే అది ఇప్పటికైనా సరే క్లారిటీ వచ్చిందా? కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు కదా. రైట్ ఆశ, మీరు అన్నట్టుగా ఇప్పటికీ అంటే ఇంకా కొంత కొలిక్కి వచ్చినప్పటికీ కూడా పూర్తి డీటెయిల్స్ మాత్రం పూర్తిగా తెలియట్లేదు. ఇక మార్కాపురం దగ్గర జరిగిన ఈ బస్సు సంబంధించి ట్రావెల్స్ దగ్ధానికి సంబంధించి పూర్తిగా ఎవరి ఆచూకీ తెలియని పరిస్థితి. అయితే కరీంనగర్ జిల్లా కంటికి సంబంధించి ప్రధానంగా జగిత్యాలలో చాలా మంది సెటిలర్స్ ఉంటారు. ఇక్కడ నుండి మొదలవుతుంది అదే హరికృష్ణ ట్రావెల్స్ కి సంబంధించి బస్సు ప్రతిరోజు ఇక ఆదిలాబాద్ నుండి అదేవిధంగా నిర్మల్, జగిత్యాల అంటే జగిత్యాల మొదలై ఈ నిర్మల్, ఆదిలాబాద్ ఇవన్నీ తిరుగుతూ కామారెడ్డి, హైదరాబాద్ మీదుగా ఇటు మార్కాపురం మిగతా ప్రదేశాలకు వెళ్ళిన పరిస్థితి. అయితే ఈ ఇద్దరు మాత్రం జగిత్యాల నుంచి ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. వారు కూడా సెటిలర్స్, జగిత్యాల్లోనే వర్క్ చేసుకుంటుంటారు, భార్యాభర్తలు. వారిలో ఒక్కరికి గాయాలయ్యాయి, భర్తకు మాత్రం గాయాలయ్యాయని కూడా ప్రధానంగా ప్రాథమికంగా తెలుస్తా ఉంది. ఇక భార్యకి సంబంధించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు అనేది కూడా తన భర్త చెప్తున్నట్టు మనకు దగ్గరున్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే దీంట్లో జగిత్యాల వాసులు మాత్రం ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరికి సంబంధించి కూడా ఇంకా పూర్తి సమాచారం ఇక ఇటు అధికారులకు కావచ్చు, అదేవిధంగా మిగతా ట్రావెల్స్ ని అడిగినప్పుడు మాత్రం ఇద్దరు బయలుదేరారనేది మాత్రం చెప్తా ఉన్నారు. పూర్తి సమాచారం మాత్రం ఇక్కడ లేదు. అదే విధంగా ఇక్కడ ఆఫీస్ ఉంటుందనేది కూడా మనం ప్రాథమికంగా వెళ్ళినప్పుడు చూస్తే ఇక్కడ ఆఫీస్ కూడా ఏం లేదు. ఏదైతే ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి అక్కడ ఓన్లీ ఆన్లైన్ లో బుక్ చేసుకున్న తర్వాత వారు వచ్చి ఎవరైతే ఉంటారో అక్కడ స్టేజ్ దగ్గరికి వచ్చి బస్ ఎక్కి ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందనేది కూడా స్థానికంగా చెప్తున్నారు. మొత్తానికైతే ఈ బస్సు ఘటనకు సంబంధించి ఇక చాలా మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, ఇక్కడ తెలంగాణకు సంబంధించిన కూడా ఇటు పూర్తిగా అధికారులు మాత్రం చాలా అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ బస్సులో ఎక్కారు వారందరికీ సంబంధించి కూడా ప్రాథమిక సమాచారం కోసం మాత్రం పూర్తికంగా వెతుకుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రశాంత్. మొత్తంగా చూస్తే కనుక ఎవరెవరు ఎక్కడెక్కడ ఎక్కారు, ఎందుకంటే ట్రావెల్స్ బస్సులో సాధారణంగా దిగిపోయిన తర్వాత ముందుగానే బుక్ చేసుకోకుండా అప్పటికప్పుడు సీట్లను బట్టి కూడా డ్రైవర్స్ ఎక్కించుకుంటూ ఉంటారు. సో అటువంటి వారి కండిషన్ కానీ అటువంటి వారి ఇన్ఫర్మేషన్స్ కానీ తెలియకుండా ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా సర్చ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో జగిత్యాలలో అంటే ఎక్కడెక్కడ ఎవరెవరు ఎక్కారు, ఎక్కడ దిగారు, ఇంకా బస్సులో ఎంతమంది ఉన్నారు, వారి కండిషన్ ఏంటి, మొత్తం సజీవ దహనం అయిపోయినటువంటి వారి డీటెయిల్స్ ఎట్లా తెలుసుకుంటున్నారు, వారి కుటుంబ సభ్యులకు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు, హాస్పిటల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ కండిషన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా దానికి సంబంధించి ముందుగా అయితే వెళ్తున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అయితే అలర్ట్ అయింది. అక్కడికి సంబంధించి ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని చెప్పి హాస్పిటల్ వర్గాలకు కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 14 మంది మృత్యువాత పడినట్టుగా తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా అతివేగంగా కంకర్ లోడ్ తోస్తున్నటువంటి టిప్పర్ గుద్దడంతో మనకి